నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, నేనే తోపు, నాకన్నా మొనగాడు ఎవరు లేడు అని ఇన్నాళ్ళు విర్రవీగిన ట్రంప్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అది కూడా అమెరికాలోనే జరిగింది. నిజానికి ఇది అమెరికా పాలిటిక్స్లో ఓ పెద్ద సంచలనమే అని చెప్పాలి. అంతలా ట్రంప్కు తగిలిన షాక్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను, ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇటీవల అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి గవర్నర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ పార్టీకి అంటే రిపబ్లికన్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. నవంబర్ 4, 2025 జరిగిన ఎన్నికల్లో డెమోక్రట్ అభ్యర్థి అబిగెయిల్ స్పాన్బర్గ్ గెలిచి రిపబ్లికన్ విన్సమ్ ఈర్ల్ సియర్స్ను చిత్తుగా ఓడించాడు. ఇది కేవలం గవర్నర్ రేస్ కాదు, డెమోక్రట్లు స్టేట్ వైడ్ రేసులన్నింటినీ స్వీప్ చేశారు. వర్జీనియా అమెరికాలో ఒక కీ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్. 2021లో ఇక్కడ రిపబ్లికన్ అభ్యర్థి అయిన గ్లెన్ యంకిన్ గెలిచారు. అది బైడెన్ పీరియడ్ తర్వాత రెడ్ వేవ్కు సంకేతం. కానీ 2025లో ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత రిపబ్లికన్లు ఈ సీట్ రీటైన్ చేయాలని ఆశించారు. విన్సమ్ ఈర్ల్ సియర్స్ లెఫ్టినెంట్ గవర్నర్, మొదటి బ్లాక్ ఉమెన్ గవర్నర్ కావాలని క్యాంపెయిన్ చేశారు. కానీ డెమోక్రాట్ స్పాన్బర్గర్ మాజీ కాంగ్రెస్ ఉమెన్ 52% ఓట్లతో గెలిచారు. మార్జిన్ దాదాపు 5 నుండి 6 పాయింట్లే. ఇతర రేసుల్లో కూడా డెమోక్రాట్లు అటార్నీ జనరల్, లెఫ్టినెంట్ గవర్నర్ సీట్లు క్లెయిమ్ చేశారు. ఇది రిపబ్లికన్లకు పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే వర్జీనియా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు దగ్గరలో ఉండి సబర్బన్ ఓటర్లు మెజారిటీలో ఉంటారు. అసలు ఎందుకు రిపబ్లికన్లు ఓడిపోయారంటే మొదటి కారణం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై యాంగర్. స్పాన్బర్గర్ క్యాంపెయిన్ చేస్తూ ట్రంప్ పాలసీలు వర్జీనియా ఎకానమీని దెబ్బతీస్తాయని చెప్పారు. ఇన్ఫ్లేషన్, హౌసింగ్ క్రైసిస్, అబార్షన్ రైట్స్ ఇవి టాప్ ఇష్యూస్. 2022లో వర్జీనియాలో అబార్షన్ బ్యాన్పై ఓటర్లు రిపబ్లికన్లకు వ్యతిరేకంగా తిరిగారు. అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఇక రెండో కారణం ఓటర్ టర్న్అవుట్. యంగ్ ఓటర్లు, ఉమెన్, మైనారిటీలు డెమోక్రట్ వైపు మళ్ళారు. టర్న్అవుట్ 65%కి చేరింది. 2021 కంటే ఇది చాలా ఎక్కువ. ఆ తర్వాత మూడో కారణం రిపబ్లికన్ క్యాంపెయిన్ మిస్టేక్స్. ఈఎల్ సియర్స్ ట్రంప్తో టైఅప్ చేసుకున్నారు, కానీ అది సబర్బన్ ఓటర్లకైతే ఇష్టం లేదు. ప్లస్ నేషనల్ జీఓపీలో ఇంటర్నెట్ ఫైట్స్, మెగా డోనర్స్ కూడా స్పాన్బర్గ్కు మద్దతుగా నిలిచారు. CNN, వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇది రాబోయే 2026 మిడ్ టర్మ్ రిపబ్లికన్లకు ఓ బ్యాడ్ సైన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ రిజల్ట్స్ డెమోక్రాట్లకి బూస్ట్. వారు ఈ వర్జీనియాలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఫుల్ కంట్రోల్ తిరిగి పొందారు. స్పాన్బర్గర్ గవర్నర్గా అబార్షన్ రైట్స్, హెల్త్ కేర్ పుష్ చేస్తారు. ట్రంప్ పాలసీలకి ఇదో పెద్ద ఛాలెంజ్. అలాగే రిపబ్లికన్లకు ఇదో పెద్ద వేకింగ్ కాల్. ట్రంప్ ఎరా తర్వాత జీఓపీలో మోడరేట్ వాయిస్లెస్ డిమాండ్ పెరుగుతూనే ఉంది. నేషనల్గా 2026 మిడ్ టర్మ్స్లో డెమోక్రాట్ హౌస్, సెనేట్ రీగైన్ చేయొచ్చు. ఎన్పీఆర్, ABC న్యూస్ ప్రకారం ఇది బ్లూ వేవ్ స్టార్టప్ కావచ్చు. భారతీయ అమెరికన్లు వర్జీనియాలో ఎక్కువ, వారి ఓటు కూడా కీ ఫ్యాక్టర్. డైవర్సిటీ పవర్ చూపించింది. ఫ్రెండ్స్, వర్జీనియా ఎన్నికలు చూపించాయి, పాలిటిక్స్ మారుతోంది. ప్రపంచమా ఊపిరి పీల్చుకో, అమెరికన్లు తమ ఓట్ పవర్తో ట్రంప్ను గద్దె నుండి లాగుతున్నారు. సో that's all for today. This is Hari Krishna signing off for Sakshi Digital.